ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బీ మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికి శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి నలుదిశల సఖ్యత ఐక్యత సమాధానము మీకు కలిగించునుగాక. ఆమేన్. ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ చక్కటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వాక్యం. ఆలకించుము, ఈ దినమున నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను అనేసి ప్రభు మాట్లాడుతున్నారు. అంతేకాదండి, ఇక్కడ నాతో కూడా బబులోనుకు వచ్చుటకు మంచిదని నీకు తోచినడలా రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుడు నిశ్చయంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రంగా కాపాడి నలుదిశల సఖ్యత ఐక్యత సమాధానములను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి దేవుని మాట ఈ రోజున మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ చేతుల సంకెళ్ళు నేను విడిపిస్తానని చెప్తున్నాడు. దేవుడు నిన్ను భద్రంగా ఎప్పుడు కాపాడుతాడంటే ఆయన చిత్తానుసారంగా నీవు నడిపించబడినప్పుడు. దేవుడు నిన్ను భద్రంగా కాపాడాలి అన్నట్లయితే నీవు ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన యందు నమ్మకంతో నీవు నడిపించబడాలి. అందుకేనండి యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మరి తెల్లగా ప్రవచన గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే 19వ వాక్యం, మీరు సమ్మతించిన మాట వినడేలా దేశం యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అనేసి ఇక్కడ రాయబడింది. దేశం యొక్క మంచి పదార్థాలు మీరు ఎప్పుడు అనుభవిస్తారంటే దేవుని మాటని నీవు విని ఆ మాటను బట్టి నీవు నడిపించబడినప్పుడు. దేవుడు నిన్ను భద్రంగా కాపాడాలన్నట్లయితే నీవు దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత ఎలా నడిపించబడతావంటే, వాక్యం అంటుందో ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉందురు అంటున్నారండి. అంతే కదండి. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే కదా ఈ బాధలు కలుగు చూసుకుంటువి. ప్రేమ నా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను తన వాక్యం ఇచ్చి నడిపిస్తుండగా నీవు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టావో, అనగా వాక్యాన్ని విడిచిపెట్టావో, వాగ్దానాన్ని విడిచిపెట్టావో, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టావో నాకైతే తెలియదండి. అప్పటి నుంచి వెలుగుకి దూరమైన మనిషి చీకటికి సమీపమైనట్లుగా, ధైర్యానికి దూరమైన మనిషి అధైర్యానికి సమీపమైనట్లుగా ఈ ఉదయకాలంలో నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎదురైన కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, చెరసాల అనుభవాలను బట్టి, ఒకవేళ నువ్వు బంధించబడిన అనుభవాలను బట్టి నీవు విసిగి వేసారిపోయి ఇంకేం చేస్తానని ప్రార్థనలు అనేసి ప్రార్థన చేయటం మానేసావా? ఎవరు చేతులు బంధకాలకి బంధించబడతాయి అని మనం ఒకసారి ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 13వ వాక్యం, సముద్రం కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటి నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. ఇక్కడ 10వ వాక్యంలో చూస్తేనండి, దేవుని ఆజ్ఞలకి లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకట్లోను మరణాంధకారంలోనూ నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగదీసిన వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి విడిపించను. ప్రేమ నా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని నీవు గైకొని నీవు నడిపించబడుతున్నప్పుడు నీవు అటు ఇటు చూడక, నేనెందుకు ఈ బంధకాల చేత బంధించబడ్డాను అని నీలో నీవు ఆలోచించుకొని, నీవు బంధకాల చేత నీవు బంధించబడడానికి మూల కారణము నువ్వు దేవునికి ప్రార్థన చేయకపోవటము, దేవునిలో నువ్వు తీసుకున్న తీర్మానం బట్టి నడవకపోవటము, దేవుని చేత నీవు నడిపించబడకపోవటం. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉందురనేసి వాక్యలేఖనం సెలవిస్తుండగా, నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుచుండగా నీకు ఎదురైన కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందుల వైపు చూచి కుమిలిపోక నలిగిపోక సమస్త ఆశ్చర్యకరమైన కార్యము జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు నువ్వు చూచి నడిపించబడినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ఆ రీతిగా ప్రభు ఉదయకాలం వేళ మీ యొక్క చేతుల సంఖ్యలను తెంచివేసి ఏ అప్పులు, బంధకాలు, ఏ చికాకులు, రోగపు బంధకాల చేత మీరు బంధించబడ్డారో నాకైతే తెలీదు. ఆ బంధకాలన్నిటి నుంచి నా ప్రభు ఉదయకాలంలో గొప్ప విడుదల మీకు అనుగ్రహించి విజయముతో నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ నా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ సహాయం అనేది నీ బంధకాల నుంచి నీకు విడుదల కొరకు అవసరం. అందుకనే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయంలో ఇక్కడ ఫిలిష్తీయులు సంసోన్ని చంపడానికి వస్తేనండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూదావారు
3,000 మంది ఉంటారండి. సంసోన్ని చంపడానికి వచ్చిన వాళ్ళేమో 1000 మంది. ఆ వాక్యం చూసినప్పుడండి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 9వ వాక్యం చూస్తారండి. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగిరి, లేహీకి దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదావారు మీరెలా మా మీదకి వచ్చిరని అడగగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలన అతని కట్ట వచ్చితమనేది. అందుకు యూదా జనులు 3,000 మంది ఏతాములో బండ సందు యొద్దకు పోయి సంసోను చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలు నీకు తెలియదా? నీవు మాకేం చేసిదివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిద్రో అట్లే నేను వారికి చేసి తిని అనెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్ట వచ్చితిమ అని అనగా, సంసోను మీరు నా మీద పడుకున్నట్లు నాతో ప్రమాణం చేయను. యూదావారు సంసోను రక్త సంబంధికులేమో కాళ్ళు చేతులు కట్టేసి శత్రులకు అప్పచెప్తారు అంటున్నారు 1000 మందికి. వీళ్ళు చూస్తేమో 3,000 మంది ఉన్నారు. 1000 మంది ఎక్కువ, 3,000 మంది ఎక్కువ అంటే 3,000 మంది ఎక్కువ. అయితే వీళ్ళ ద్వారా రక్షణలో నడిపించబడతాననేసి పాపం వీళ్ళ కాటికి సంసోను వెళ్తే సంసోన్నే కట్టేసి శత్రువుల చేతికి అప్పచెప్తాను అంటున్నారు. ఈ రోజున అప్పుల బంధకాల్లో బంధించబడి, సమస్యల బంధకాల్లో బంధించబడి, నిందల అవమానాల అనే బంధకాల చేత బంధించబడి, ఒకవేళ రక్త సంబంధికుల యొక్క ఆదరణ, ఒకవేళ స్నేహితుల యొక్క ఓదార్పు కొరకు నువ్వు చూస్తున్నావేమో, వాళ్ళ ద్వారా ఒక విడుదల వస్తుంది అని కోరుకుంటున్నావేమో. ఉదయకాలం వేళ నీవు సంసోన్ని జ్ఞాపకం చేసుకో. సంసోనుని కట్టడానికి వాళ్ళు బయలుదేరారు. అంతేకాదండి, 13వ వాక్యం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే, అందుకు వారు, అలా కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము కానీ నేను గట్టిగా కట్టి వారి చేతికి మిమ్మల్ని అప్పగించదు అని చెప్పాను. ఇక్కడ 14వ వాక్యంలో చూస్తే, అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపు నారవాల ఆయన సంఖ్యలు అతని మీద నుండి విడిపోయాను. హల్లెలూయా. అతని చేతుల సంఖ్యలు విడగొట్టిన యెహోవా ఆత్మ. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వెంటనే నీ యొక్క చేతి సంఖ్యలను విడిపించుటకు సమర్థమైన ఆత్మ అభిషేకం అండి. నువ్వు ఏ మనిషి కాడి నుంచి, నీ బంధకాల నుంచి విడుదల కోరుకుంటున్నావు, ఎవరో రావాలి, నాకు సహాయం చేయాలి, నా బంధకాల నుంచి నాకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నావు, నాకైతే తెలియదు. కానీ సంసోనికి సహాయం చేసిన యెహోవా ఆత్మ ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీకు కూడా సహాయం చేయుటకు సమర్థమైనది. కాబట్టి నీ యొక్క సంఖ్యల అనుభవాల నుంచి విడుదల కొరకు నీవు దేవుని మీద ఆనుకొని, దేవుడి మీద ఆధారపడి, నీకు క్షేమం ఇవ్వగలిగిన, భద్రత ఇవ్వగలిగిన, కాపాడగలిగిన దేవుని వైపు నువ్వు చూచినట్లయితే సంసోన్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడి నడిపించాలని దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంసోన్ని కాపాడిన దేవా, నీ బిడ్డలను కూడా కాపాడు అయా. కృంగిన వారిని లేవనెత్తు, చీకటిని తొలగించి వెలుగుతో నింపు అయా. బాధ అనే కట్లు అయా, మనుషులు కట్టిన నిందల అవమానమైన కట్లు, రోగపు కట్లు, శ్రమలు, బాధలు, చికాకులు అనే కట్ల నుంచి, బంధకాల నుంచి నీ బిడ్డలకి విడుదల దయచే. సంసోను మీదకి నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించి గొప్ప విడుదల ఇచ్చినట్టుగా ఉదయకాలం వేళ నీ బిడ్డలకు కూడా గొప్ప విడుదల నీవు కలిగించి, రక్షించి నడిపించుదువుగాక. ఆ రీతిగా కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఉన్న ప్రార్థన శక్తిని నీ బిడ్డల మీద కుమ్మరించమని అడుగుచున్నాం. ఆ రీతిగా అడుగుడి, మీకు ఇవ్వబడినన్నావు నా తండ్రి. నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి ఒళ్ళు స్వతంచుకునే కృపా ధన్యత దయచే. ఇటువంటి బంధకాల చేత నీ బిడ్డలు బంధించబడ్డారు. సంసోను తన వారి చేత బంధించబడి శత్రువులకు అప్పచెప్పినట్లుగా కుటుంబీకులు, రక్త సంబంధికులు అయా, వారి యొక్క నిందల అవమానాల ద్వారా బంధించబడి నీ బిడ్డలు ఒకవేళ లోకానికి అప్పచెప్పబడుతున్నారో నాకైతే తెలియదు. కానీ సంసోను మీదకి నీవు పంపించిన ఆత్మాభిషేకాన్ని ఈ ఉదయకాలం ఈ వాక్యం వెంటనే నీ బిడ్డల మీద పంపించి గొప్ప విడుదల దయచేసి కాపాడమని, నీ బిడ్డల చేతి వ్యాపారాలని, చిత్త వృత్తి యావత్తుని ఆశీర్వదించమని, దీవించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి ఈరోజు విజయం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.